ఓకే, మొన్న మనం క్రికెట్ వీడియోలు చేసుకున్న తర్వాత చాలా మంది క్రికెట్ 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 అని అడుగుతూనే ఉన్నారు. అందుకోసమే నేను ఈ రోజు క్రికెట్ గేమ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. గాయ్స్, మీరు మొన్న చూసిన క్రికెట్ గేమ్ అయితే మనం ఈ రోజు ఆడడం లేదు. మనం ఈ రోజు ఒక ప్రీమియం క్రికెట్ గేమ్ అయితే ఆడబోతున్నాము. అది చూపించడం కోసమే నేనైతే చాలా ఎక్సైట్మెంట్ గా పొద్దున్నే ఇక్కడికి వచ్చి మొత్తం అంతా సెటప్ చేసేసాను. ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ 2 టీమ్స్ అయితే ఆడబోతున్నాయి. ఎవరు గెలిస్తే వాళ్ళకైతే గనక ఇదిగో ఈ కప్ అయితే గనక వస్తుంది. కనిపించింది కదా కప్పు ఎంత ప్రీమియం గా ఉందో. మొన్న మనమైతే గనక మొత్తం 3 మ్యాచ్లు అయితే ఆడాము. బెస్ట్ ఆఫ్ 3 లో 2 మ్యాచ్లు అయితే గనక 2 జట్లు గెలిచి ఒక్కటైతే మాత్రం టై అయ్యింది. దానివల్ల కప్పు ఎవరికి వెళ్ళలేదు. కానీ ఈసారి అలా కాదు, ఖచ్చితంగా మనమైతే మాత్రం ఎవరో ఒకరికి కప్పు వెళ్లాల్సిందే. ఈ క్రికెట్ గేమ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎవ్వరు మిస్ అవ్వకండి. ఎందుకు చెప్తానో ఆలోచించండి. ఈ రోజైతే మాత్రం సంథింగ్ స్పెషల్ ఉండబోతుంది. చూసారు కదా, ఇక్కడ కంప్యూటర్లు కూడా రెడీగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 2 టీమ్స్ అయితే ఆడబోతున్నాయి. అవేంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఒకటి ఆర్సీబీ, ఇంకొకటి వచ్చేసి సిఎస్కే. మనం వచ్చేసి సిఎస్కే అయితే తీసుకున్నాము. కాబట్టి మీరందరూ సిఎస్కే సపోర్ట్ చేయాలి. అర్థమవుతుందా? ఆర్సీబీ టీం వచ్చేసింది. ఓకే, ఫైనల్లీ ఆర్సీబీ టీం ఎవరో కాదు, బ్రెయిన్ రాట్ యానిమల్స్. ఇక్కడ చూసారు కదా, మన పతబీమ్ అయితే గనక వాళ్ళ టీంలో కెప్టెన్ గా అయితే ఉన్నాడు. అండ్ అలాగే బెలరైనా క్యాపచినా, తుంగ్ సాహూర్, ఇంకా వీళ్ళు చూడండి ఎడిషనల్ గా విరాట్ కోహ్లీని కూడా తీసుకొచ్చుకున్నారు. ఓకే, విరాట్ కోహ్లీ వచ్చాడంటే వీళ్ళ టీం చాలా పెద్దదైపోతుంది. ఇప్పుడు మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. నేను చెప్పినా సరే వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్ ని తీసుకొచ్చుకున్నారు. మనం ఏమి చేయలేం కదా. ఓకే, ఇప్పుడు ఫాస్ట్ గా ఫోన్ చేసి మన టీంను కూడా రమ్మనాలి. కానీ మన టీంలో 3 ఉన్నామే. నేను, డోరేమోన్ ఇంకా సించాన్ మాత్రమే ఉన్నాము. ఓకే, హిమావారి వస్తుందేమో, ఒకసారి సించాన్ కి ఫోన్ చేసి అడిగితే సరిపోతుంది. అంతకన్నా ముందు వాళ్ళ టీంలో విరాట్ కోహ్లీ ఆడడానికి వచ్చాడని చెప్పాలి. లాస్ట్ టైం మన సించాన్ టీంలో ఆడాడు కదా. హలో రే సించాన్, నీకు గుండె పగిలిపోయే విషయం ఒకటి ఉంది. అది చెప్పానంటే కనుక ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు ఏడుస్తావు. ఇదిగో, నీకు ఎంతో ఇష్టమైన విరాట్ కోహ్లీ నీకు ఆపోజిట్ టీంలో ఆడడానికి వెళ్ళాడు. అంటే మన బ్రెయిన్ రాట్ యానిమల్స్ నాకు ఆర్సీబీ టీం ఇస్తేనే మేము ఆడతామన్నారనేసి వాళ్ళకి ఇచ్చేసాను. సరే నువ్వు ఫాస్ట్ గా గ్రౌండ్ లోకి వచ్చేసాయి. ఏం జరిగిందో మొత్తం అంతా నీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గానీ రా ఫాస్ట్ గా. ఏంటి, కోహ్లీ అన్న ఆ టీంలో ఆడుతున్నాడా? ఇది అసలు కరెక్ట్ కాదు లిఖిత్ మామా. వస్తురా నాగు. ఇదిగో, ఈ రోజు ఎలా అయినా సరే మ్యాచ్ మనమే గెలాల్సిందే. ఎందుకంటే నేను గుడికి కూడా వెళ్లి దండం పెట్టుకున్నాను. అంతకన్నా ముందు చెప్తా రాగండి. ఏంటి విరాట్ అన్న నా టీంలో ఆడుతానని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ టీంలోకి వెళ్ళి ఆడుతున్నావా? ఇది అసలు కరెక్ట్ కాదు. హే సించాన్, నువ్వేం ఫీల్ కాగా. జస్ట్ వీళ్ళ టీంలో ఒక మ్యాచ్ మాత్రమే ఆడతాను అంతే. తర్వాత నీ టీంలోకే వచ్చేస్తాను. అర్థమవుతుందా? నువ్వు నాకు ఎలా ఫ్యాన్వో వీళ్ళు కూడా నాకు అలాగే ఫ్యాన్స్. నా ఫ్యాన్స్ ఎవరిని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి వీళ్ళ టీంలో ఆడుతున్నాను. ఏం కుదరు విరాట్ అన్న, నువ్వు ఒక్కసారి వాళ్ళ టీంలోకి వెళ్ళిపోయావంటే ఇంకా అసలు నా టీంలోకి రావడానికి కుదరలేదు. ఇదిగో, నా టీము చెన్నై సూపర్ కింగ్స్. నేను కూడా ఇక నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడతాను. వాళ్ళు విరాట్ కోహ్లీని తెచ్చుకున్నారు కదా. విరాట్ అన్న, నువ్వు నాకు ఇంకేమీ చెప్పొద్దు. నేను ఇక మీదట చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడతాను. నేను ఏ టీం కి వాడితే ఆ టీం కే మా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు, లేదా ఎవ్వరు సపోర్ట్ చేయరు తెలుసా ఆర్సీబీకి. ఇదిగోండి, నేను ఈ రోజు నుంచి సిఎస్కే కే సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. మీలో ఎంతమంది సిఎస్కే కి సపోర్ట్ చేస్తున్నారో కింద చూపించండి. నువ్వేం కంగారు పడకి లిఖిత్ మామా. మన టీంలో ఆడడానికి కూడా ఒక స్పెషల్ వ్యక్తి ఉన్నారు. అందుకోసమే నేను గుడికి వెళ్లి మరీ బొట్టు పెట్టుకుని వచ్చాను. ఆ స్పెషల్ వ్యక్తిని పిలుస్తున్నాను. పిలిచిన తర్వాత మొత్తం అందరూ సిఎస్కే వైపే సపోర్ట్ చేస్తారు 100%. చూడండి, ఎవరు రాబోతున్నారో మీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. ఇంకా ఎవరో కాదు, మనందరికీ ఇష్టమైన గణేశుడు రాబోతున్నారు. గణేశ, వీళ్ళందరూ నన్ను చిన్నపిల్లని చేసి ఆడేద్దాం అనుకుంటున్నారు. ఆఖరికి విరాట్ అన్న కూడా వాళ్ళ టీంలోనే ఆడుతున్నాడు. నువ్వు నాకు మాట ఇచ్చావు, నీకు ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, నాతో ఏదన్నా అవసరం ఉన్నా పిలువనేసి. నాకు ఈ అవసరం వచ్చింది, అందుకోసమే పిలుస్తున్నాను. ఇదిగో గణేశ, నువ్వు గనక ఇప్పుడు రాలేదనుకో వీళ్ళందరూ నన్ను చూసి నవ్వుతారు. ఇప్పటికే పిచ్చర్ని చూసినట్టుగా వీళ్ళందరూ నన్ను చూస్తున్నారు. రే ఏంట్రా సించాన్, మొత్తం అంతా మబ్బు కప్పేసింది. ఓరి దేవుడోయ్ గాయ్స్, నిజంగానే గణేశుడు వస్తున్నాడా? అలా అయితే ఇంకా వీళ్ళ గెలడం ఇంపాసిబుల్. మొత్తం అంతా మనకే సపోర్ట్ కదా. చూద్దావాగండి వస్తారో లేదో కాసేపు. ఏంటి సించాన్ ఇలా పిలిచావు? చెప్పు, నీకు ఏ సహాయం చేయాలన్నా నేను చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు పిలడమే లేటు, ఈ గణేశుడు వచ్చి అలా వాలిపోతాడు. నీకు ఏం కష్టం వచ్చింది సించాన్?
నాకు అసలు ఆర్సీబీ అంటే ఇష్టం, కానీ కోహ్లీ అన్న వాళ్ళ టీంలో ఆడతాడనేసి అసలు అనుకోలేదు. మా టీంలో కూడా ఒక మంచి ప్లేయర్ కావాలి కదా. నువ్వు క్రికెట్ చాలా బాగా ఆడతావు నాకు తెలుసు, లాస్ట్ టైం కూడా ఆడావు. ఇదిగో నాకు నువ్వు సహాయం చేయాలి. ఇక నువ్వు నా టీంలో ఆడాల్సిందే. ఈ రోజు నువ్వు నా టీంలో ఆడాలి, సెంచరీ కొట్టాలి, ఖచ్చితంగా రావాలి. ఈ మధ్యన గ్యాప్ రావడం వల్ల నాకు కూడా బాగా బోర్ కొట్టింది. నేను క్రికెట్ ఆడడానికి సిద్ధంగా ఉన్నాను సించాన్. ఇప్పుడు మనం క్రికెట్ ఆడదామా? విరాట్ కోహ్లీ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, వాళ్ళందరూ నన్ను మొక్కుకుంటారు. ఆడే ముందు ఎలా అయినా సరే నేను సెంచరీ కొట్టాలి, హాఫ్ సెంచరీ కొట్టాలి అనేసి. అలాంటి వాళ్ళు నాకు ఆపోజిట్ ఆడదాం అంటే కొద్దిగా చూసుకో మరి. ఏంటి సించాన్, డైరెక్ట్ గా గణేషునే తీసుకొచ్చేసావు? నేను డైలీ దండం పెట్టుకుని సెంచరీ కొట్టాలి, ఈ మ్యాచ్ చాలా బాగా ఆడాలనేసి దేవుడికే కోరుకుంటాను. అలాంటి దేవుడే వచ్చి నీ టీంలో ఆడుతున్నప్పుడు నేను గెలుస్తానా? అసలు గెలిచే ఛాన్సే లేదు. నేను కూడా మీ టీంకే ఫుల్ గా సపోర్ట్ చేస్తాను సించాన్. ఓకే గాయ్స్, ఇంకా మరి రంగం అయితే సిద్ధమైపోయింది. ఇదిగోండి మన టీం మొత్తం రెడీగా ఉన్నారు. మీ అందరికీ తెలుసు కదా మన టీంలో గణేశుడు అయితే గనక ఆడడానికి వచ్చారు. నిజంగా ఇదొక బ్యూటిఫుల్ అని అయితే చెప్పుకోవాలి. అండ్ అలాగే సించాన్ ఇంకా డోరిమాన్ మన టీం అయితే గనక ఇది, వాళ్ళ టీం అయితే మీకు ఆల్రెడీ చెప్పేశాను కదా. ఓకే, ఇప్పుడు ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. గణేశుడు సిఎస్కే టీంలో ఆడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా సిఎస్కేనే గెలుస్తుందా అనుకుంటున్నాను. చూద్దాం. పిచ్ చాలా పొడిమారినగా ఉంది కాబట్టి ఫస్ట్ ఏ టీం అయితే బ్యాటింగ్ చేయబోతుందో వాళ్ళ టీంకి చాలా రన్లు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఏ టీం ముందు బ్యాటింగ్ చేస్తుందో వాళ్ళే గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. పిచ్ చూడడానికి కూడా చాలా డ్రైగా ఉండడం వల్ల ఇప్పుడు ఖచ్చితంగా మొదటి బ్యాటింగ్ చేసిన వాళ్ళే విజయం సాధిస్తారు. సరే, ఇక టాస్ కి రెండు జట్ల కెప్టెన్లు వచ్చేసారు. మరి ఇక టాస్ చేద్దాం. చెప్పారు కదా ప్రీమియం క్రికెట్ అని. రుతురాజ్ గైక్వాడ్ అక్కడ కాయిన్ స్పిన్ చేశాడు. ఆర్సీబీ హెడ్స్ ని కాల్ చేశారు. ఇప్పుడు ఎవరు గెలిచారు? సిఎస్కే వాన్ ద టాస్. వాళ్ళు ఏం చూస్ చేసుకుంటారు? సిఎస్కే బ్యాటింగ్ ఫస్ట్ అయితే గనక చూస్ చేసుకున్నారు. చూద్దాం. ఇక్కడ వాళ్ళకి కూడా తెలుసు మొదటి బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలుస్తారని. కానీ ఇరు జట్ల టీముల్లో చాలా అంటే చాలా పోటీ ఉంది. ఆర్సీబీలో డైరెక్ట్ గా విరాట్ కోహ్లీ ఆడుతున్నారు. అండ్ అలాగే విరాట్ కోహ్లీ పూజించే దేవుడు అయిన గణేశుడు సిఎస్కేలో ఆడుతున్నారు. ఇప్పుడు ఏ టీం విజయం సాధిస్తారనుకుంటున్నారు? మరి రుతురాజ్ గైక్వాడ్ మొదటి బాల్ ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాడు. మరి ఇక్కడ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేస్తున్నాడు. ఓకే, మొదటి బాలే సూపర్ షాట్. మొదటి బాలే సిక్సర్ కి అయితే గనక తరలించారు. నిజంగా చాలా బాగా ఆడుతున్నారు. సూపర్ షాట్ కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ టైప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందనేసి మొదటిగా బ్యాటింగ్ తీసుకున్న టీం విజయం సాధిస్తుందని నేను ముందనే చెప్పాను. ఇప్పుడు రెండో బాల్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ బాల్ ను కూడా హిట్ చేశాడు. ఓ మై గాడ్, రుతురాజ్ గైక్వాడ్ ఇక్కడ మంచి ఫామ్ లో కనబడుతున్నాడు. గాయస్ చూసారు కదా, నేను మీ అందరికీ మాట ఇచ్చాను ఒక ప్రీమియం క్రికెట్ గేమ్ అయితే గనక మీ అందరికీ చూపిస్తారనేసి. ఓకే, ప్రస్తుతానికి మన టీం అయితే గనక 2 బంతుల్లో 12 పరుగులు అయితే చేశారు. ఓకే, ఇప్పుడు ఎలా ఆడతారో చూద్దాం, ఆగండి. ఓ మై గాడ్, ఓకే ఓకే కొద్దిగా ఉంటే అవుట్ అయిపోదును, బట్ కాకపోతే ఎగ్జాక్ట్ గా ఫేర్ ముందు పడింది కాబట్టి సేఫ్. గాయస్, మీలో ఎంత మందికి ఈ క్రికెట్ గేమ్ నచ్చింది? లేకపోతే మనం లాస్ట్ టైం ఆడాం కదా ఆ క్రికెట్ గేమ్ నచ్చింది? ఒకవేళ మనము కప్పు గెలుచుకోవాలనుకుంటే నెక్స్ట్ ఆడే 3 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి. ఓ మై గాడ్, మన టీం అయితే మాత్రం విధ్వంసం సృష్టిస్తున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది ఎవరో కాదు, మన సించాన్ ఇంకా గణేశుడు అయితే గనక బ్యాటింగ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి దగ్గర ప్రాపర్ రేటింగ్స్ అయితే గనక ఉన్నాయి. నేను డోరిమాన్ వచ్చేసి బౌలింగ్ చేస్తాము. ఓకే 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 నో 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 ఓ షట్. కానీ ఏం పర్వాలేదు, నాకు ఈసారి బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు, అందుకోసమే కామెంటరీ ఇస్తున్నాను. యాక్చువల్లీ మేము ఎలాగంటే 4 ఉన్నాం కదా, 2 బ్యాటింగ్ చేయండి అండ్ అలాగే 2 వచ్చేసి బౌలింగ్ చేయండి అన్నారు. అందుకే నేను డోరిమాన్ వచ్చేసి బౌలింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. అందుకే మన సించాన్ ఇంకా గణేష్లు వచ్చేసి బ్యాటింగ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. వాళ్ళిద్దరు ఇప్పుడు కొట్టిన రన్స్ అన్ని చూద్దాం ఎన్ని రన్స్ కి తీసుకువెళ్తారో ఏంటో. ఓ మై గాడ్, లేట్ కట్ అయితే ఆడాడు శివన్ డూబే. ఓకే, మరి ఇప్పుడు 2 తీసుకుంటున్నారు. కమాన్ 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 yes. ఓకే, ఈజీగా 2 రన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు, నో ప్రాబ్లం. ప్రస్తుతానికి మన స్కోర్ అయితే 1 ఓవర్ గడిచిన సమయానికి 21 రన్ల మీద అయితే ఉన్నాము. నిజంగా మన టీం చాలా బాగా ఆడుతున్నారు. ఓకే, ఇప్పుడు జాష్ హేజల్వుడ్ అయితే గనక బౌలింగ్ చేయడానికి అయితే వచ్చారు. ఓకే, ఇప్పుడు మొదటి బాల్ అయితే గనక వెయ్యబోతున్నారు, చూద్దాం, ఆగండి. ఓ మై గాడ్, వెళ్ళిపోయింది. ఓకే,
గ్యాప్ లో ప్లేస్ చేశాడు గానీ కానీ అంత ఎఫెక్ట్ అయితే లేదు. నేను ముందనే చెప్పాను కదా, మొదటి బ్యాటింగ్ ఏ టీం అయితే చేస్తుందో ఆ టీం కి చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుందనేసి. అందుకోసమే ఇక్కడ చూడండి, రన్స్ వరద పొంగి పార్లు. బాబోయ్ ఏమిటా షాట్, ఏవన్నా షాట్ అది. శివన్ డూబే బ్యాట్ నుంచి అయితే మాత్రం ఒక భారీ సిక్సర్ అయితే వచ్చింది. నిజంగా ఇది మెచ్చుకోవలసిందే. ఓకే, మరి చూద్దాం ఇప్పుడు ఈ రోజు సిఎస్కే గెలుస్తుందా ఆర్సీబీ గెలుస్తుందా. ప్రస్తుతానికి అయితే మొత్తం అంతా సిఎస్కే ఫేవర్ లోనే ఉంది. మరొక బాల్ లాఫ్ చేశాడు, ఇది కూడా సిక్సర్. ఓ మై గాడ్, ఈ విధంగా ఆడినట్టయితే గనక ఖచ్చితంగా 5 ఓవర్లో 100 పరుగులకి చేరుకుంటారు. ఇది కేవలం 5 ఓవర్ల మ్యాచే కాబట్టి 5 ఓవర్లో ఖచ్చితంగా ఒక 60 పరుగులు ప్లస్ ఉంటే ఈ పిచ్ మీద కొట్టడం చాలా వరకు కష్టం. ఓ మై గాడ్, మరొక సిక్సర్. మరి ఇక్కడ శివన్ డూబే శివాలెక్కిస్తున్నాడు. హేజిల్వుడ్ బౌలింగ్ లో అటాక్ చేస్తున్నాడు. ఒక్క బాల్ ని కూడా మిస్ చేయకుండా ప్రతి బాల్ ని హిట్ చేస్తున్నాడు. ఇక్కడ చూసారా, 2 ఓవర్లు ముగకుండానే అప్పుడే 40 రన్లకి చేరుకున్నారు. నేను ముందునే చెప్పాను కదా. ఓ జాస్ హేజిల్వుడ్ కంబ్యాక్ ఇస్తున్నాడు. సరైన బాల్ అయితే గనక వేశాడు. నిజంగా మెచ్చుకోవాల్సిందే. 3 సిక్సర్లు కొట్టిన తర్వాత కూడా ధైర్యంగా అటువంటి బాల్ వేయాలంటే చాలా సత్తా ఉండాలి. ఓ మై గాడ్, ఇది కూడా మిస్ చేసేసాడు. నో ప్రాబ్లం. కానీ ఈ ఓవర్లో కావాల్సిన పరుగులు ఆల్రెడీ వీళ్ళు తెచ్చుకున్నారు. ఇంకొక 30 పరుగులు గనక వీళ్ళకి వచ్చినట్టయితే మ్యాచ్ ని ఈజీగా గెలిచే అవకాశం ఉంది. ఓ ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్ అయితే గనక షాట్స్ మిస్ అవుతున్నాడు. ఓకే గాయస్, మన సించాన్ మాట్లాడమని చెప్పాను కానీ వాడైతే మాట్లాడను అంటున్నాడు. ఒకవేళ మాట్లాడితే మళ్ళీ నేను డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందనేసి మాట్లాడ్డంట. ఓకే, ఇది కూడా షాట్. ఓ మై గాడ్, సూపర్ షాట్ కదా, నిజంగా సూపర్ అబ్బా. చూడండి, రన్స్ అయితే మాత్రం ఎక్కడ ఆగడం లేదు. ఒక వికెట్ పడినా కూడా ఇంకా మనం 46 పరుగుల దగ్గరికి చాలా సింపుల్ గా చేరుకున్నాము. ఓకే, అరే కొట్టాల్సిన బాల్ అబ్బా, మిస్ చేసేసారు. నో ప్రాబ్లం. ఇప్పుడు ఆడుతుంది మన సించాన్, ఇందాక ఆడింది మన గణేశుడు. ఓకే సించాన్, కమాన్ సించాన్. 2 బాల్ డాట్ వచ్చినాయి. అయ్యయ్యో, ఏం పర్వాలేదు. ఇప్పుడు దాకా మీరు చాలా బాగా ఆడారు. ఇంకొక 20 పరుగులు వచ్చినట్టయితే ఖచ్చితంగా మ్యాచ్ మనమే గెలిచే అవకాశం ఉంది. కాబట్టి నువ్వైతే అలాగే ఆడు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఏం పర్వాలేదు. ఇది నీకంటే హైట్ గా వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని వైడ్ గా ప్రకటిస్తారు. అదిగోండి, వైడ్ గా ప్రకటించేశారు. ఓకే గాయస్, మన మ్యాచ్ గెలవాలంటే ఖచ్చితంగా మన సించాన్ గణేశుడు ఇంకా కొద్దిగా ఫాస్ట్ గా ఆడాల్సి ఉంటుంది. ఓకే, షాట్ కొట్టారు. ఓ మై గాడ్, రుతురాజ్ గైక్వాడ్ వికెట్ అయితే కనుక కోల్పోయారు. ఒక మంచి ఇన్నింగ్స్ అయితే బిల్డ్ చేసిన తర్వాత ఈ విధంగా అవుట్ అవుతాడనేసి అసలు అనుకోలేదు. కానీ చూద్దాం. ఓ సించాన్ అయితే కనుక ఇప్పుడు మహేందర్ సింగ్ ధోనిని అయితే కనుక బ్యాటింగ్ లోకి దింపాడు. ఓకే, ఈ బాల్ ని ఎలా ఆడతారో చూద్దాం, ఆగండి. ఓ షాట్ కొట్టాడు. కాకపోతే స్ట్రైట్ గా వెళ్ళి వికెట్లకు తగ్గడం వల్ల రన్స్ కూడా రాలేదు. కేవలం ఈ ఓవర్ లో 7 పరుగులే వచ్చినాయి. దాని వల్ల మనకి భారీ మైనస్. సార్ చూస్తారు కదా, ఎలా అయినా ఆర్సీబీ విజయం సాధిస్తుంది. ఈ ఆర్సీబీ అంటే ఏంటో చూపిస్తాం. పట్టు అది శివన్ డూబేని కూడా వికెట్ తీసేసాము. ఎస్, చూసారా, ఫైనల్లీ ఏ విధంగా ఆడుతున్నాము. మాతో మ్యాచ్ ఆడి గెలవడం అంటే అంత సులభం కాదు. 2 ఓవర్లు కొట్టారు, తర్వాత మీకు రన్స్ రాలేదు. కొట్టండి, అది ఏమన్నా బౌలింగ్ చేస్తున్నారు. కమాన్, ఇలాగా తీయండి. నేను విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో చూసుకుంటాం. బౌలర్ నా క్యాపచ్చినో, మీరు బౌలింగ్ లో అదరగొట్టండి. ఇప్పుడు వేస్తుంది మరి ఎవరో కాదు, బౌలర్ నా క్యాపచ్చినో. అది ఏమిటది, షాట్ కొట్టించుకుంటావు. ఓకే, మరి బౌలింగ్ చేస్తుంది ఎవరికబ్బా? గణేశుడికి బౌలింగ్ చేయడం అంత సులభం అనుకుంటున్నారా? ఓకే, మరి ఇక్కడ చూడండి, 2 బాల్ డాట్ వచ్చినా సరే తర్వాత బాల్లో 4 అయితే వచ్చింది. కమాన్ గణేష, షాట్ ఆడండి. ఎస్. ఓ నో, షాట్. అబ్బా, ఇది కూడా వికెట్ కి వెళ్ళిపోయింది. నో ప్రాబ్లం గణేష, నో ప్రాబ్లం, ఏమీ కాదు. మొదటిసారి మీరు ఇలాంటి గేమ్ ఆడుతున్నారు కాబట్టి మిస్టేక్లు చేయడం చాలా కామన్. కాబట్టి అస్సలు మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. నేనైతే మాటిస్తున్నాను కదా, ఖచ్చితంగా బౌలింగ్ చూడండి మేము ఎలా చేస్తామో. ఓ అయ్యయ్యో, ఏంటిది, అందరూ వచ్చినట్టుగా అయిపోతున్నారు. చూడండి, ఓవర్లో 3 వికెట్లు వచ్చేసినాయా, 2 డాట్లు,
ఓకే, ఒక 4 వెళ్ళింది కాబట్టి కొద్దిగా కవర్ అయింది అనుకోండి. బట్ కాకపోతే 3 వికెట్లు పడిపోయినాయి. ఓకే, నో ప్రాబ్లం. గణేశుడి మీద నమ్మకం ఉంది. బాల్ చూడండి తరలిస్తారు. ఎస్, వెళ్ళిపోయింది. కరెక్ట్ గా గ్యాప్ లో ప్లేస్ చేశారు కాబట్టి ఇది సింపుల్ గా 4 కి అయితే వెళ్ళిపోయింది. ఓకే, మంచి షాట్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాటింగ్ చేయబోతుంది మహేంద్ర సింగ్ ధోని. మహేంద్ర సింగ్ ధోనితో బ్యాటింగ్ చేస్తుంది ఎవరో కాదు, మన సించాన్. ఓకే, ఎలా ఆడతాడో ఏంటో కొద్దిగా భయంగా. ఓ మై గాడ్, సించాన్ సూపర్ షాట్ రా, క్రేజీ అంతే. గాయస్ చూడండి, క్రేజీగా తగిలింది నిజంగా షాట్ అయితే మాత్రం. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా సూపర్. ఓకే, ప్రస్తుతానికి 59 పరుగులు. మన దగ్గర ఇంకా 5 బాల్ ఉన్నాయి. ఈ 5 బాల్లో ఖచ్చితంగా ఇంకా ఫాస్ట్ గా ఆడతాడని నమ్మకం ఉంది. కొట్టాడు, వెళ్ళిపోయింది. అబ్బా, ధోని షాట్ కొట్టిన తర్వాత ఇంకా అక్కడెక్కడన్నా ఉంటుందా, వెళ్ళి బౌండరీ అవతలే పడిపోవాల్సిందే. ఓకే, మరి ఇక్కడ భువనేశ్వర్ కుమార్ అయితే మాత్రం కొద్దిగా ప్రెజర్ లోకి వెళ్తున్నాడు. ఎందుకంటే మరి ఇక్కడ ఒక 4-6 ఫస్ట్ 2 బాల్స్ లోనే వచ్చేసింది కాబట్టి ఎప్పుడన్నా మొదటి 2 బాల్లోనే బౌండరీస్ వస్తే చాలా ప్రెజర్ లోకి వెళ్ళిపోతారు తెలుసా. నో 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 నో. ఓకే, ఓ క్యాచ్ ఏమో అనుకున్నాను, బట్ కాకపోతే మిస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మన గణేశుడు అయితే కనుక స్ట్రైక్ లోకి వచ్చాడు కాబట్టి ఇంకా నో ప్రాబ్లం. ఓకే, ఇంకా 3 బాల్ అయితే ఉన్నాయి. 3 బాల్లో మన గణేశుడు కూడా ఎలా ఆడతాడో చూద్దామా. ఖచ్చితంగా ఒక భారీ షాట్ అయితే ఉంది. వెళ్ళిపోయింది, క్రాస్ చేసింది. ఎస్, ఫెయిలర్ ని క్రాస్ చేసిన తర్వాత ఇంకా ఎక్కడ ఆగుతుందా, ఆగకుండా సీదా బౌండరీకి వెళ్ళిపోవాల్సిందే. చూసారు కదా మరి ఇక్కడ ఏమన్నా బ్యాటింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ 70 పరుగులైతే గనక సాధించారు. ఓకే, మరి ఇక్కడ సింగిల్. ఓకే, మరి ఇక్కడ సింగిల్ కి అయితే తిరిగేశారు. చూద్దాం, ఇప్పుడు ఆఖరి బాల్ మిగులుంది. ఇప్పటికే 70 రన్లు అయితే వచ్చేసినాయి. ఒకవేళ ఈ బాల్లో 6 కొట్టినట్టయితే గనక ఒక మంచి టార్గెట్ అయితే సెట్ చేసినట్టు ఉంటుంది. ఓకే, ఓ మై గాడ్, ఓపీ షాట్ కదా అది. ఏమన్నా షాట్ అది. మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ నుంచి ఈ టైప్ ఆఫ్ సిక్సర్ చూస్తాం కాబట్టి ఫినిషర్ గా వచ్చి ఈ టైప్ బ్యాటింగ్ చేశారు. నిజంగా సూపర్ షాట్ అది. ఇప్పుడు ఆర్సీబీ బ్యాటింగ్ లోకి అయితే గనక వస్తున్నారు. ఆర్సీబీ బ్యాటింగ్ చేసి మ్యాచ్ విన్ అవ్వాలంటే ఇప్పుడు 78 పరుగులు కొట్టాల్సిందే. 78 పరుగులు కొడితేనే ఇప్పుడు విజయం సాధిస్తారు. ఓ మై గాడ్, ఇక్కడ విరాట్ కోహ్లీ వచ్చి రాగానే మొదటి బాల్ లోనే 4 కి అయితే తరలించారు. అసలు మనం మాట్లాడుకున్నది ఏంటి, ఈ పిచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని. కానీ ఇక్కడ చూసినట్టయితే మొదటి బంతులోనే 4 వచ్చింది కాబట్టి ఒక మంచి సూపర్, ఇది కూడా 4 కి అయితే వెళ్ళిపోయింది. నిజంగా ఏమన్నా ఆడుతున్నారు. ఇక్కడ పతరానికి ఏమీ అర్థం కావట్లేదు. మొదటి బాల్ నుంచి అటాక్ చేస్తారనేసి ఊహించలేదు. ఇక్కడ మొత్తం అంతా విరాట్ కోహ్లీ చేతిలోనే ఉంది. ఇదే విధంగా బ్యాటింగ్ చేస్తే సింపుల్ గా మ్యాచ్ విజయం సాధించొచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ లాఫ్ చేశారు. వెళ్ళిపోయింది. ఓ, అక్కడ ఫీల్డర్ ఉన్నారని తెలిసి కూడా కాన్ఫిడెంట్ గా అటువైపే షాట్ ఆడారంటే మీరు మెచ్చుకోవచ్చు విరాట్ కోహ్లీ ఎంత గొప్ప బ్యాట్స్మెన్ అనేసి. ఓకే, విరాట్ కోహ్లీ మరి ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం, ఆగండి. కమాన్, మళ్ళీ షాట్ ఉందా. ఓ, ఈసారి డిఫరెంట్ గా ప్రయత్నించారు, కాకపోతే విఫలమైంది. కమాల్ లిఖిత్ మామ కమ్ బ్యాక్ చేయాలి. ఓకే, బౌలింగ్ చేస్తుంది ఈసారి లిఖిత్ మామ, ఇంకా డోరీమోన్ అయితే చేస్తున్నారు. ఓ సూపర్ బాల్, అదర్ కొట్టేశావు. మొత్తం 3 బాల్లో 14. అయ్యో వైడా, ఇంకా నేను సూపర్ బాల్ ఏమో అనుకుని మురిసిపోయాను. కానీ నేను గణేశుడు బ్యాటింగ్ చేసినప్పుడు చూసారా 77 పరుగులు కొట్టాము. అరే, ఇది కూడా షాట్ ఆడేశారు. అయ్యో లిఖిత్ మామ సిక్సర్ కి వెళ్ళిపోయినట్టుకుంది. సిక్సరా లేదులే, 4. అయ్యో, ఇలాగే రన్స్ ఇచ్చేస్తే మనకి చాలా కష్టమైపోతుంది. తర్వాత డోరీమోన్ బౌలింగ్ చేయాలి కాబట్టి అప్పుడు ఖచ్చితంగా చాలా కష్టం అవుతుంది. కమాన్, ఇప్పుడు బ్యాటింగ్ చేస్తుంది ఎవరు అనుకుంటున్నారు? బయట విరాట్ కోహ్లీ, లోపల బ్యాటింగ్ చేస్తుంది కూడా విరాట్ కోహ్లీ అనుకోండి. ఎలాగైనా వికెట్ సాధించాలి, అవ్వాలి. ఎస్, ఫైనల్లీ లిఖిత్ మామ సాధించాడు. విరాట్ కోహ్లీ వికెట్ అయితే గనక తీసుకున్నాము. సూపర్. పతిరానాతో బౌలింగ్ వేపించి మన లిఖిత్ మామ చూడండి ఏమన్నా స్వింగ్ చేశాడు. అలా వెళ్ళి ఫీల్డర్ చేతిలో పడిపోయింది. క్యాచ్ పట్టింది కూడా మరి ఎవరో కాదు, అశ్విన్. ఓకే, ఇప్పుడు డోరీమోన్ బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి నేను మాట్లాడతాను కాసేపు. ఓకే, ఖలీల్ అహ్మద్ అయితే గనక తీసుకున్నాడు ఇప్పుడు డోరీమోన్ బౌలింగ్ చేయడానికి. ఈ ఓవర్ మన డోరీమోన్ బౌలింగ్ చేయాలి, అలా చేస్తాడో ఏంటో. ఓకే, నాకైతే నమ్మకం ఉంది ఖచ్చితంగా. ఓ షెట్,
ఫస్ట్ బాల్ లోనే షాట్ తగిలేసింది, సిక్సర్ కూడా వెళ్ళిపోయింది. ఏం పర్వాలేదు డోరేమాన్, అస్సలు నీ కాన్ఫిడెన్స్ ని కోల్పోక, అర్థమవుతుందా? నువ్వు ఇలాగే బౌలింగ్ చేయాలి, అలా అనేసి సిక్స్ ఇవ్వమని కాదు, ఇలాగే అంటే కొద్దిగా మంచిగా చేయమని అంటున్నాను. ఓకే, ఏం పర్వాలేదు, ప్రస్తుతానికి 25 పరుగులే కదా వాళ్ళు కొట్టింది. ఓ మై గాడ్, ఫ్రంట్ ఫుట్ కి వెళ్ళి అలాగలా అడ్జస్ట్ చేసుకున్నారు సించాన్, నాకు ఏం అర్థం కాలేదు. అదే కదా నేను చూస్తున్నాను. ఫ్రంట్ ఫుట్ కి వెళ్ళి ఆ టైప్ షాట్ ఆడాలంటే చాలా కష్టం. అదిగో అప్పటికప్పుడే అడ్జస్ట్ చేసుకుని ఎలా కొట్టాడు. తుంగ్ 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 సాహు నిజంగా చాలా ఫాస్ట్ గా ఆడుతున్నాడు మామ. ఇలా ఆడితే మనకి కష్టమే. ఓకే, కమాన్ డోరేమాన్, కమాన్. అది ఈ బాల్ ని మిస్ చేసేసాడు. దానివల్ల మనకి కొద్దిగా ప్రెజర్ రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే మొదటి రెండు బాల్లో బౌండరీలు వచ్చిన తర్వాత డాట్ అవుతే వచ్చే కిక్కే వేరప్ప. ఓకే, అయిపోయింది 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 అయిపోయింది. కమాన్ కమాన్ కమాన్, స్టంప్ 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 స్టంప్. అయ్యో వెళ్ళిపోయాడు. కొట్టిలోగా అక్కడికి చేరుకున్నాడు, దానివల్ల మిస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు లివింగ్ స్టోన్ బ్యాటింగ్ చేస్తుంది. ఎవరో కాదు, విరాట్ కోహ్లీ అన్న. విరాట్ కోహ్లీ అన్న అయిపోవాలి అయిపోవాలి. అరే ఏంటా షాట్, ఓరి దేవుడే, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నేను ఆపోజిట్ టీమ్ లో ఉన్నా సరే ఈ షాట్ ని చూడాల్సిందే. అయ్యయ్యో చూడండి ఆ షాట్ ని ఎలా ఆడాడు. చూసారా సించాన్, విరాట్ కోహ్లీ మజాకానా. విరాట్ కోహ్లీ మా టీమ్ లో ఉంటే ఈ విధంగానే ఆడతారు. ఓకే, మళ్ళీ షాట్ కొట్టాడు. అయ్యో ఈసారి ఫెయిల్యూర్ ఉండడం వల్ల వెళ్ళలేదు. బట్ కానీ అదేం షాట్ అయ్యా, క్రేజీ షాట్. ఏం పర్వాలేదు, వాళ్ళకి మనకి జస్ట్ 3 రన్ల డిఫరెన్స్ లో ఉన్నాం. కానీ ఇప్పుడు లిఖిత్ బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఫాస్ట్ 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 ఫాస్ట్. అయ్యో రన్అట్ అయిపోయాడా. ఓ నో, అనవసరంగా తుంగ్ తుంగ్. ఎందుకు తుంగ్ తుంగ్ నువ్వు మరీ అలా చేసావు? తుంగ్ తుంగ్ కాదు కదా, విరాట్ కోహ్లీ అనుకుంటా. అయ్యో అవుట్ అవుట్ అవుట్. అదిగోండి, అనవసరంగా అవుట్ అయిపోయాడు. ఓకే, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఏ బ్యాట్స్మెన్ తెచ్చుకుంటాడో చూద్దాం. లివింగ్ స్టోన్ కూడా అవుట్ అయిపోయాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు కృణాల్ పాండ్యన్ అయితే గనక తెచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ. కానీ ఇప్పుడు బ్యాటింగ్ చేస్తుంది మాత్రం తుంగ్ 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 సాహూర్. అంటే సాల్ట్ ప్లేస్ లో బ్యాటింగ్ చేస్తుంది సాహూర్ అన్నమాట. ఓ నో, 4 వెళ్ళిపోతుందా? ఎస్ 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 వెళ్ళిపోయింది. అమ్మయ్యా, ఇది కొద్దిగా ప్రెజర్ రిలీఫ్ అయ్యే బౌండరీ. నువ్వేం కంగారు పడికర సించానా, నెక్స్ట్ నాకు ఓవర్ ఉంది కదా, ఖచ్చితంగా ఓవర్ లో చూడు నేను ఎలా గాడిస్తానో, వికెట్లు తీస్తానంతే. అదిగో, అయ్యయ్యో ఏంటిది, 4లు 6లు వెళ్ళిపోతున్నాయి. తుంగ్ 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 సాహుని అవుట్ చేయలేకపోతున్నామా? ఇదిగో లిఖిత్ మామ, నువ్వు కొద్దిగా జాగ్రత్తగా వెయ్యాలి. ఒకవేళ లాస్ట్ కి తక్కువ రన్స్ ఉన్నాయనుకో మళ్ళీ మనకి కష్టం అవుతుంది కదా. కాబట్టి ఇదిగో నువ్వు కొద్దిగా జాగ్రత్తగా వేస్తే బాగుంటుంది. అరే ఏమాడతాడు. ఎస్, ఫైనల్లీ ఒక బాల్ అయితే గనక డాట్ చేశాడు. నిజంగా నేను హ్యాపీయే. 2 4లు వచ్చిన తర్వాత డాట్ అవుతే ఎవరన్నా హ్యాపీయే కదా. ఓకే, ఈ ఓవర్ అయిపోయిన తర్వాత ఇంకొక 2 ఓవర్లు ఉంటాయి. కానీ వీళ్ళు చాలా చెరువుగా అవుట్ 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 అవుట్. అయ్యయ్యో వచ్చేసారే లోపలికి. నాకు ఎందుకు అవుట్ అనిపిస్తుందా డోరేమాన్? ఎలాగైనా సరే ఇది వికెట్ రావాల్సిందే. అదిగో అదిగో అదిగో, ఒక్క నిమిషం మళ్ళీ రివైండ్ చేస్తారా, ఆగండి. అవుట్ అవుట్, అదిగోండి. ఇంకా కాల్ అయితే మాత్రం బయటనే ఉంది. ఈలోగా వికెట్స్ తగిలేసింది. ఇంత లేజీగా ఉంటే మరి వికెట్ రాదా? అదిగోండి అక్కడ డిసిషన్ పెండింగ్ లోంచి అవుట్. ఓయూటీ అవుట్, ఓయూటీ అవుట్. మరి ఇక్కడ ఫిల్ సాల్ట్ అవుట్ అయిపోయాడు. ఓకే, ఇప్పుడు చూడండి రిషి పాల్ అయితే గనక మన తుంగ్ 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 సాహూర్ తెచ్చుకున్నాడు. చూద్దాం మరి ఏం బ్యాటింగ్ చేస్తాడో ఏంటో. ఓకే, అరే అరే షాట్ కొట్టాడు. కమాన్ కమాన్. ఎస్, అక్కడ ఫీల్డర్ ఉన్నాడు కాబట్టి పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరమే లేదనుకోండి. ఓకే, ఫైనల్ గా ఇప్పుడు ప్రస్తుతానికి మన స్కోర్ అయితే ఎంత ఉందబ్బా? సారీ, వాళ్ళ స్కోర్ 46 ఉంది, మన స్కోర్ అయితే 50 ఉంది. కానీ ఇంకా వాళ్ళ దగ్గర 2 ఓవర్లు ఉన్నాయి. కమాన్, ఈ ఓవర్ డోరేమాన్ ఎలా అయినా నువ్వు వాడించాలి. శామ్ కర్న్ తీసుకున్నాడు. అరే మొదటి బాలే కొట్టేశాడు. 4కి వెళ్ళకూడదు వెళ్ళకూడదు వెళ్ళకూడదు. అయ్యో వెళ్ళిపోయింది. నువ్వు ఏం కంగారు పడక, డోరేమాన్ మీద నాకు ఫుల్ గా నమ్మకం ఉంది, నేను చెప్తున్నాను కదా. ఓకే, కమాన్ డోరేమాన్ కమాన్. విరాట్ కోహ్లీ స్ట్రైక్ లో లేడు కాబట్టి పర్వాలేదు. నో నో నో. అయ్యో, ఇది కూడా 4కి వెళ్ళిపోయింది. ఇలాగే రన్స్ కొడితే కనుక లాస్ట్ కి ఎక్కువ రన్స్ ఉండవు. ప్రస్తుతానికి వాళ్ళు కొట్టాల్సిన రన్స్ కూడా ఎక్కువగా ఏమీ లేవు. మనం ఇచ్చింది 77 టార్గెట్. ఓకే, ఫ్రంట్ ఫుట్ వెళ్ళాడు. ఎస్ ఎస్, స్టంప్ స్టంప్. అయ్యో వచ్చేసాడే.
ఓకే ఏం పర్వాలేదు, ఎలా అయినా సరే ఖచ్చితంగా చెప్తున్నాను కదా, మనమే మ్యాచ్ గెలుస్తాం అనిపిస్తుంది. మనేపు గణేశుడు ఉన్నాడు కాబట్టి ఆ దీవెన్లు ఖచ్చితంగా మనకుంటాయి. ఓ మళ్ళీ ఫ్రంట్ ఫుట్ కి వెళ్ళి ప్రయత్నించాడు. హా ఓకే 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 కమాన్ కమాన్ స్టంప్ 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 స్టంప్. అయ్యో వచ్చేసారే, అనవసరంగా కొద్దిగా త్రో చేసినట్టుకున్నాను, లేకపోతే కనుక ఆ రన్న కూడా వెళ్ళేది కాదు. ఓకే ఇప్పుడు విరాట్ కోహ్లీ స్ట్రైక్ లోకి వచ్చాడు. లాస్ట్ 2 బాల్ ఉన్నాయి. ఎలా అయినా సరే మనం ఈ బాల్లో వికెట్ ఏదైనా రావాల్సిందే. ఓ షిట్. ఓకే పాపం ఫ్రంట్ ఫుట్ కి వెళ్ళి ఆడదామని ప్రయత్నిస్తున్నారు, బట్ కాకపోతే అది అసలు కుదరడమే లేదు. ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి 55 రన్లు, లాస్ట్ ఓవర్ లో చాలా రన్లు కొట్టాలి కాబట్టి ఖచ్చితంగా అది ఇంపాసిబుల్. ఎస్ ఈ బాల్ కూడా మనం చాలా మంచిగా వేసాం కాబట్టి ఓవర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే మన డోరీమన్ అయితే చాలా బాగా కంప్లీట్ చేశాడు. ఇప్పుడు మనమే వెయ్యాలి. ప్రస్తుతానికి 55 రన్స్ అయితే ఉన్నారు. వెళ్ళకూడదు, వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. నో 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 4 వెళ్ళింది. ఓకే గాయస్ 59. వాళ్ళు ఇంకా మ్యాచ్ గెలవాలంటే ఎంత కొట్టాలి? 20 రన్స్ కొట్టాలనుకుంటా. మనదంతా 78 కదా. 78 నుంచి వాళ్ళైతే గనక ఇప్పుడు ఎంత కొట్టాలి? ఇంకా అంతే. ఓకే ఫైనల్లీ ఒక మంచి బాల్ అయితే పడింది. ఇంకొక బాల్ డాట్ చేస్తే మ్యాచ్ మనమే గెలిచేసినట్లు లిఖిత్ మామా. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కమాన్ ఒకే ఒక్క బాల్ డాట్ చేయి, ఒకే ఒక్క బాల్ డాట్ చేయి. అది లెక్క. yes ఫైనల్ గా ఈ బాల్ కూడా డాట్ అయిపోయింది. ఒకవేళ 3 బాల్లో 3 సిక్స్లు కొట్టినా సరే టై అవుతుంది తప్పించి టై కూడా అవదనుకుంటా. మనం వైడ్ చేయకుండా ఉంటే సరిపోతుంది. అయ్యయ్యో ఇది వైడ్ వెళ్ళిపోయినట్టుకుందే. వైడ్ కాదు వైడ్ కాదు వైడ్ కాదు వైడ్ కాదు. ఎస్ ఫస్ట్ బౌన్సర్ మాత్రమే ఇచ్చారు. ఓకే ఇప్పుడు లాస్ట్ 2 బాల్ అయితే ఉన్నాయి. ఈ బాల్ లో చూద్దామా. కొట్టినా పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు, కానీ క్యాచ్ 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 క్యాచ్. yes ఫైనల్లీ తుంగ్ 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 సాహర్, నువ్వు మొత్తానికి 4 వికెట్లు కోల్పోయినట్టుకున్నావు కదా. 4 కాదనుకుంటా 3 వికెట్లు అనుకుంటా కోల్పోయింది. ఓకే ఇప్పుడు చూద్దాం ఆగండి. మన తుంగ్ 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 సాహర్ జితేష్ శర్మ అయితే తీసుకున్నాడు, కానీ ఏం లాభం, లాస్ట్ బంతే కదా మిగిలింది. 6 కొట్టుకున్నా ప్రాబ్లం లేదు, కాకపోతే ఇంకొక వికెట్ వచ్చేలాగుందే. అయ్యో లాస్ట్ బంత్ కి 4 కొట్టుకున్నారు. ఏం పర్వాలేదు, ఫైనల్ గా మనమే గెలిచాం. ఏ జింగి చిక్కా జన్నారే, జనకి నిక్కా జన్నారే, జనకి 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 జనక నిక్కా జన్నారే. yes ఫైనల్ గా గెలిచాము. గణేష ఇదంతా నీ వల్లే. నువ్వు సిఎస్కే వైపు ఆడడం వల్లే మనం మ్యాచ్ గెలిచాము. ఏమన్నా బ్యాటింగ్ చేసావు? చూడండి గణేశుడు ఎలా డాన్స్ చేస్తున్నాడు, సూపర్ కదా. ఓకే గాయస్ ఫైనల్లీ బెస్ట్ ఆఫ్ 3 లో మనమైతే ఒక మ్యాచ్ గెలిచేసాము. ఆ కప్పుని సొంతం చేసుకోవాలంటే మనం ఇంకొక మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. ఏమంటావు విరాట్? ఇంకొక మ్యాచ్ మీరు గెలుస్తారా మేం గెలుస్తామా? ముందైతే ఈ మ్యాచ్ గెలిచినందుకు మీకు కంగ్రాచులేషన్స్. ఇంకొక మ్యాచ్ గెలుస్తారా లేదా అనేది అది మా మీద డిపెండ్ అయి ఉంటుంది. అయింది ఒకే గేమ్ కాబట్టి ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవ్వరూ డిసప్పాయింట్ కాకండి. ఖచ్చితంగా నేనైతే మ్యాచ్ ని అస్సలు వదలను. ఒక్కసారి ఫీల్డ్ లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటానో మీ అందరికీ తెలుసు కదా. ఓకే చూద్దాం చూద్దాం, ఆఖరికి ఎవరు గెలుస్తారన్నది తెలిసిపోతుందిలే. ఓకే గాయ్స్ ఫైనల్లీ మనమైతే కనుక మొదటి మ్యాచ్ లో విజయం సాధించాము. ఇంతకీ మీకు ఈ క్రికెట్ గేమ్ నచ్చిందా లేదో కామెంట్ చేయండి. ఇదిగోండి నాకు కామెంట్ సెక్షన్ లో ఈ క్రికెట్ గేమ్ నచ్చిందంటే నేను నెక్స్ట్ ఈ క్రికెట్ గేమ్ చేస్తాను. లేకపోతే చూడండి మరి మీ ఇష్టం, మీరు కామెంట్ చేయాల్సిందే. ఈ కప్పు గెలుచుకోవడానికి మనకి ఇంకొక విజయం మాత్రమే అడ్డుంది. ఓకే మన వాళ్ళ సెలబ్రేషన్స్ నెక్స్ట్ మ్యాచ్ లో కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో గనక మీరందరూ లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ మ్యాచ్ కూడా చేస్తాను. అది రేపే. అర్థమైంది కదా? ఫాస్ట్ గా చేయండి మరి.